అంటే మనం చాలాసార్లు అనుకుంటున్నాం స్త్రీలు చేసే హత్యలు కొంత ఇన్నోవేటివ్ గా ఇంట్రెస్టింగ్ కొంచెం గా కాదు ఉన్నాయి. సార్, అసలు భయంకరమైన ఇన్నోవేషన్ ఉంది యా అందులో. సో ఈమె కూడా అంటే భర్త కట్టిన తాళి భర్తను చంపడానికే ఉపయోగించింది అనేది దీంట్లో బాటం లైన్. సో రెండోది ఏంటంటే మామూలుగా కడప జిల్లా అంటే ఒకప్పుడు రౌడీలు, కిరాయి, సుపారీ గ్యాంగ్స్ ఇవన్నీ ఉండేవి. ఇవాళ అది క్రైమ్ తగ్గింది. కానీ ఈమె ఆ పాత దీంతోనూ మొలానికి ఎట్లాగో పట్టుకొని ఒక కిరాయి గ్యాంగ్ తో భర్తను చంపించడానికి ప్లాన్ చేసింది. అది కూడా అందులో ప్రియుడు ఉన్నాడు, ఒక రౌడీ షీటర్ ఉన్నాడు, ఒక కిరాయి సుపారీ గ్యాంగ్ ఉంది. ఒక ఆర్గనైజ్డ్ గా భర్తను చంపడానికి ఈమె ప్లాన్ చేసింది. మామూలుగా చాలా మంది భార్యలు సింపుల్ గా లేపేస్తున్నారు. ఇంట్లో నిద్రపోయేటప్పుడు ప్రియుడిని పిలిచి దిండుతో నొక్కేసి సింపుల్ గా చేస్తున్నారు. ఈమె సింపుల్ గా చేయలే, ఈమె కొంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లోకి వెళ్ళింది. సో అది ఎలా వెళ్ళింది, ఎందుకంటే ఒక పల్లెటూరు ఆవిడ, వ్యవసాయం చేసుకునే ఫ్యామిలీ, ఆమె ఇలా ఎలా చేయగలిగింది? ఫైనల్ గా ట్విస్ట్, ఆమెకు కూడా ఒక షాక్ జరిగింది. ఆ షాక్ ఎలాంటిది, భర్త చనిపోయాడా బతికాడా, ఈ గ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఈ విషయాలు మాట్లాడుకోవడం ఇది ఒక ఇంట్రెస్టింగ్ కేసు అని చెప్పొచ్చు. అంటే రూరల్ లో కూడా ఎలాగా క్రైమ్, విమెన్ ఎలాగా చేయడం మొదలైంది అనేది నేను ప్రతిసారి చెప్తుంటాను. ఇప్పటికి కూడా క్రైమ్ చేస్తుండేది అంటే హత్యల్లో 90% మగవాళ్ళు చేస్తున్నారు, 10% స్త్రీలు చేస్తున్నారు. కానీ స్త్రీల క్రైమ్స్ ఎక్కువగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కాబట్టి అవే మీడియా కూడా ఫోకస్ అవుతుంది. కానీ విత్ ఇన్ ద స్త్రీలు చేసే క్రైమ్స్ లో పెరుగుతున్నాయి. అంటే గతం కంటే కూడా ఇవాళ స్త్రీలు క్రైమ్ రేట్ అనేది పెరుగుతుంది ఓవరాల్ గా. సో అలాగా ఇప్పుడు వీళ్ళది ప్రొద్దుటూరు మండలం, అంటే వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం లింగాపురం అనే ఒక గ్రామం. భర్త పేరు కోరాకు ఈశ్వరరెడ్డి, భార్య పేరు కోరాకు శిల్పారెడ్డి. ఈమెకు 32 ఏళ్ళు, భర్తకు 37 ఏళ్ళు. సో ఈమె 5 నెలలకు ముందు ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఏదో హెల్త్ ఇష్యూగా వెళ్ళింది. అక్కడ ఆమెకి దాసరిగాళ్ళ నాగ సుధీర్ అనే 32 ఏళ్ళ అబ్బాయి అక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయీ గవర్నమెంట్ హాస్పిటల్, అతనితో పరిచయం అయింది. ఈ పరిచయము ఒక్కసారి వెళ్ళింది, అతను పరిచయం అయ్యాడు. ఇమీడియట్ గా ఫోన్ నెంబర్లు, అదే సినిమాటిక్ ఫస్ట్ లవ్ అట్ ఫస్ట్ సైట్ లాగా వీళ్ళకి రొమాన్స్ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళిద్దరికి అఫైర్ మొదలైపోయింది. సో అక్కడి నుంచి భర్తకు తెలిసిపోయింది, ఎందుకంటే ఇది పల్లెటూరులో అఫైర్లు అనేవి ఈజీగా తెలిసిపోతాయి. సిటీలన్నా అక్కడికక్కడ తిరిగి మాయ చేయొచ్చు కొద్ది రోజులు. అలాగే తెలిసిపోయినాక భర్త మందలించడం, ఆమెను కంట్రోల్ చేయడం, ఇంకేదో గొడవ ఉంటది కదా, అలాగా గొడవలు మొదలైనప్పుడు మామూలుగా అయితే ఇలాంటి కేసుల్లో విడాకులు తీసుకుంటే ఎవరి పాటికి ఆమె జీవితం బాగుండేది. కానీ జనరల్ గా ఏంటంటే ఇండియన్ కాంటెక్స్ట్ లో చాలా మంది అనుకుంటారు విడాకులు విపరీతంగా తీసుకుంటున్నారని. కానీ డేటా చూస్తే 1% ఉంది విడాకుల రేటు. అంటే మనకు అర్బనైజ్డ్ ఎలీట్ సర్కిల్లో మాత్రమే విడాకుల కేసులు ఎక్కువ కనబడతాయి. కానీ రూరల్ దీంట్లో కానీ లేకపోతే అర్బన్ పూర్లో కానీ ఇంకా విడాకులు లేదు. ఎందుకంటే మన సమాజం భార్య భర్తలు విడిపోతే, ముఖ్యంగా పిల్లలు ఉంటాయి, భర్త కూడా ఏమనుకుంటా అంటే సరే ఈ మీద తప్పు చేసింది, దీనికి ఇప్పుడు విడాకులు ఇచ్చేస్తే మనకి పరువు పోతుంది, రెండోది పిల్లలు ఉంటే పిల్లలతో ఇబ్బంది, ఇవన్నీ అనుకొని విడాకులు ఇవ్వరు భర్తలు. దట్ ఈజ్ వన్ యాంగిల్. సెకండ్ యాంగిల్, స్త్రీలు ఎందుకు భర్తలను చంపేస్తారంటే ఆస్తి కూడా వస్తుంది కదా. ఇప్పుడు మొగుడిని చంపేస్తే ఆస్తి వస్తుంది, మనకి అబ్స్టాకిల్ అంటే అడ్డుపోతుంది, ఎంజాయ్ చేయొచ్చు హాయిగా అనేది యాంగిల్ కూడా చాలా కేసుల్లో మనం చూస్తున్నాం. సో ఈమె ప్రియుడుతో రొమాన్స్ లోకి ఒక అడిక్ట్ అయిపోయింది. అడిక్ట్ అయిపోయినప్పుడు భర్త అడ్డుపడుతున్నాడు. దాంతో ఆమె ఏం ఆలోచింది అనేది ఇతను లేపేద్దామని డిసైడ్ అయ్యి ప్రియుడితో చెప్పింది, నాగసుధీర్తో చెప్పింది. నాగసుధీర్ కూడా ఇమీడియట్ ఓకే చేశాడు. ఆమె ఐడియా ఈయనకు కూడా నచ్చింది. ఎందుకంటే దానికి కావాలన్న పెట్టుబడి అంతా ఆమె ఇస్తానంది. నా దగ్గర గోల్డ్ ఉంది, మొత్తం 14 తులాలు ఇచ్చింది ఇతనికి, నాగసుధీర్కి. నాగసుధీర్ ఏమన్నాడంటే దీన్ని భర్తను లేపేయాలంటే డిస్కస్ చేసుకుంటారు కదా, ఎలా లేపాలి ఏంటి అనుకున్నప్పుడు. ఇది పల్లె, ఈ ప్రియుడు వెళ్ళి ఆ పల్లె వాళ్ళ ఊర్లోకి వెళ్ళి చంపడం అనేది కష్టం. మామూలుగా సిటీలో అయితే నేను ఇందాక చెప్పినట్టుగా సింపుల్ గా దిండు అదిమి చేసేసి చంపేస్తున్నారు. తాగించి ఆ రోజు మందు తాగిచ్చి బాగా నిద్రపోయినాక దిండు అదిమి భార్య కాళ్ళు పట్టుకుంటే ప్రియుడు వెళ్ళి చెస్ట్ మీద కూర్చొని చంపే సింపుల్ గా కానిస్తున్నారు చాలా చోట్ల. ఇదేమో పల్లెటూరు, ఇతను వెళ్ళి అక్కడ చేస్తే ఇవన్నీ కాబట్టి
ఒక మనం ప్రొఫెషనల్ గా చేద్దాం, వాళ్ళైతే పైగా గ్యారంటీ ప్రొఫెషనల్స్ అయితే వాళ్ళు ఒక సిస్టమేటిక్ గా ఆర్గనైజర్ చేస్తారు అని చెప్పి ఇతనికి తెలిసిన, అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి క్రిమినల్స్ ఖైదీలను కూడా అక్కడికి తీసుకొస్తారు కదా, అలాగా ఇతనికి ఒక రౌడీ షీటర్ తో పరిచయం ఉంది. అతని పేరు రాజుపాలెం వినయ్. అతనిది రాజుపాలెం అనే ఊరు, వినయ్ అతని పేరు, రౌడీ షీటర్. అతనికి చెప్పాడు విషయం, ఇలాగా కొన్ని వేసేయాలి, ఏంటి పరిస్థితి అంటే, నాకు ఒక హిందూపురం గ్యాంగు, అంటే ఇక్కడ కూడా సుపారిలో మళ్ళీ గ్యాంగ్స్ ఉంటాయి. హిందూపురంలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో గ్యాంగ్ ఉంది, వాళ్ళకి మనం మాట్లాడదామని తన ఆ గ్యాంగ్ని కాంటాక్ట్ చేశాడు. ఆ గ్యాంగ్ మెంబర్స్ మొత్తం 9 మంది. ఆ 9 మంది 10 lakhs అడిగారు డబ్బులు. సరే 10 lakhs వీళ్ళు ఒప్పుకున్నారు. ఈమె 14 తులాల గోల్డ్ నాగసుధీర్కి లవర్కి ఇచ్చింది. ఇతను ఏం చేశాడంటే, ఇతనిది నేటివ్ ప్లేస్ జమ్మలమడుగు. సో జమ్మలమడుగులో తనకు తెలిసిన గోల్డ్ షాపుల్లో ఇట్లా మాకేదో ప్రాబ్లం వచ్చిందని, కొంత ఒకేసారి 14 తులాలు ఒకే దగ్గర పెడితే ప్రాబ్లం అని రకరకాల షాపుల్లో కొంత కుదవబెట్టాడు, కొంత కరిగించి గోల్డ్ ఆభరణాలు కదా ఇవన్నీ, జ్యువెలరీస్ కాబట్టి వాటిని గోల్డ్ గా కరిగించి కొన్ని చోట్ల అమ్మాడు, కొన్ని చోట్ల కుదవబెట్టాడు. ఈ 2 టౌన్లలోనూ ఈ పని చేశాడు. దీంట్లో ఆమె ఇది కూడా ఇచ్చేసిందంట, మంగళసూత్రం కూడా. అంటే దీనికి పనికి రాకపోతే దీనికి పనికి రాకపోతే ఇంక దేనికని, తర్వాత ఏమో అవసరం కూడా లేదు కదా, సో ముందుగానే అది కూడా ఇచ్చేసింది. సో ఇచ్చేసి ఆ గ్యాంగ్ రంగులే దిగారు. అడ్వాన్స్ గా 5 లక్షలు ఇచ్చారు, మిగతా 5 లక్షలు పని అయినాక ఇస్తామని చెప్పారు. ఇది కూడా మామూలే కదా.